హలో అండి, ఐఎమ్ డాక్టర్ కమలా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్థోడాంటిక్స్. సో బ్లీచింగ్ అంటే ఏంటిది, అసలు అది మంచిదా కాదా, దానివల్ల ఏంటిది ప్రాబ్లమ్స్ లేదా అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని చాలామందికి ఉంటుంది. చాలామందికి ఏంటి అని అంటే ఒక కాన్సెప్ట్, టీత్ నావి వైట్గా ఉంటే నేను నాకు టీత్ హెల్తీగా ఉన్నట్టు అనేసి ఫస్ట్ థింగ్ ఉంటుంది. కానీ యాక్చువల్లీ స్పీకింగ్ టీత్ ముత్యాల్లాగా తెల్లగా ఉండవండి. టీత్ మైల్డ్ ఎల్లో కలర్లో ఉంటాయి. అవి మనకి హెల్తీ టీత్ అనమాట. ముత్యాల్లాగా తెల్లగా ఉన్న టీత్ ఆర్ నాట్ హెల్తీ. వీటికి వాటికి ఎనామిల్ ప్రాబ్లం ఉంది, అంటే లైక్ వాటికి ఎనామిల్ లాస్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం ఉండొచ్చు. బట్ వైట్ టీత్ ఆర్ నాట్ హెల్తీ. ఓకే, చాలామంది ఏంటంటే నా పళ్ళు పచ్చగా ఉన్నాయి, నాకు టీత్ వైటనింగ్ కావాలి అనేసి అడుగుతారు. సో టీత్ వైటనింగ్ని మనం బ్లీచింగ్ అనేసి అంటాం. బ్లీచింగ్ అండ్ టీత్ క్లీనింగ్ ఇవి రెండు కూడా టూ డిఫరెంట్ థింగ్స్. పళ్ళు పచ్చగా ఉన్నాయి అని అంటే దానికి ఫస్ట్ రీజన్ తెలుసుకోవాలి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంది అన్నది చూడాలి. చూసిన తర్వాత దాన్ని బట్టి మీకు టీత్ క్లీనింగ్ కావాలా లేకపోతే బ్లీచింగ్ చేయాలా అన్నది చూసుకుంటాం. సో మనకి బ్లీచింగ్లో ఏంటి అని అంటే మనకి టూత్ వైటనింగ్, సింపుల్గా చెప్పాలి అని అంటే టూత్ వైటనింగ్ ట్రీట్మెంట్ని మనం బ్లీచింగ్ అంటాం. కానీ విచ్ ఇస్ జనరలీ నాట్ రికమెండెడ్ బై మోస్ట్ ఆఫ్ ది డెంటిస్ట్. ఎందుకు అని అంటే సెన్సిటివిటీ అన్నది మనకి ఫ్యూచర్లో వస్తుంది. కొంతమంది మనకి అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బ్లీచింగ్ అన్నది రిపీటెడ్గా చేసుకుంటూ ఉండాలి. లైక్ బ్లీచింగ్ అయిన తర్వాత కొన్ని ఫుడ్స్కి మనం దూరంగా ఉండాలి, కొన్ని ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. ఎందుకనంటే మన ఇండియన్ కర్రీస్లో జనరల్గా స్పైసెస్ ఉంటాయి, లైక్ పసుపు ఉంటుంది. సో పసుపు, టీ, కాఫీ ఇట్లాంటి వాటి వల్ల మన టూత్ స్టెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ బ్లీచింగ్ వల్ల సెన్సిటివిటీ వస్తుంది. సో ఈ సెన్సిటివిటీ రాకుండా మనం వేరే స్టెప్స్ తీసుకోవాలి. ఎందుకనంటే బ్లీచింగ్ అయితే సెన్సిటివిటీ వస్తుంది. ఈ సెన్సిటివిటీ రాకుండా ఉండాలి అని అంటే మనము సెన్సోడైన్ పేస్ట్స్ కానీ ఇట్లాంటివి కొన్ని సెన్సిటివిటీ రిలేటెడ్ పేస్ట్స్ ఉంటాయి. సో ఇట్లాంటి పేస్ట్స్ యూజ్ చేసుకొని బ్లీచింగ్ అన్నది చేసుకోవచ్చు. బ్లీచింగ్ జనరల్గా మనము చేసేది ఎవరికి అని అంటే ఫ్లోరోసిస్ ప్రాబ్లం అనేసి ఉంటుంది. వాళ్ళు బ్లీచింగ్ కోసం అడుగుతారు. అంటే ఇప్పుడు కొన్ని ఏరియాస్లో వాటర్లో గ్రౌండ్ వాటర్లో ఫ్లోరైడ్ ఉంటుంది. సో ఈ ఫ్లోరైడ్ వల్ల టీత్ కలర్ చేంజ్ అవుతాయి, బ్లాక్ కలర్ వరకు అవుతాయి. కానీ వాళ్ళకి ఏంటి అని అంటే మనం వినీర్స్ అని చెప్పేసి ఉంటాం. వినీర్స్ కానీ ఆర్ క్యాప్స్ కానీ అడ్వైస్ చేయొచ్చు. కానీ యాజ్ సచ్ స్పీకింగ్ బ్లీచింగ్ ఈజ్ నాట్ రికమెండెడ్. ఇఫ్ బ్లీచింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే దానికి రిలేటెడ్గా మనము సెన్సిటివిటీకి కావాల్సినటువంటి ప్రికాషన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ బ్లీచింగ్ తీసుకుంటేనే మనం బ్లీచింగ్కి వెళ్ళాలి.